ప్రజలందరికీ మీ భారతీయుడి నమస్కారం. మిత్రులారా, ఈరోజు వీడియోలో భారత రాజ్యాంగం గురించి చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పాము, భారత రాజ్యాంగం పుట్టుక నిర్మాణం గురించి చెప్పుకున్నాం. ఆ పుట్టుక నిర్మాణంలో ఈ భారత రాజ్యాంగంలో ఏం రచించారు మేధావులు అన్న విషయాన్ని మనము 1 by 1 స్టెప్ బై స్టెప్గా ప్రతి వీడియోలో చెప్పుకుందాం. అలాగే అందులో మొదటిగా ఈరోజు ఈ వీడియోలో భారత రాజ్యాంగం 4 అంగాలుగా ఏర్పడి ఉంది. ఆ 4 అంగాలు ఏమంటే, ఫస్ట్ శాసన వ్యవస్థ అంటే లెజిస్లేటివ్, రెండవది కార్యనిర్వహణ వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్, మూడవది న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియల్, నాలుగవది ఫండమెంటల్ రైట్స్ అంటే పౌరుల ప్రాథమిక హక్కులు. ఈ 4 అంగాల మీద మన భారత రాజ్యాంగం ప్రధానంగా ముడిపడి ఉంది. ఈ 4 అంగాలే ఇప్పుడు మన భారతదేశ వ్యవస్థలో ప్రతి విషయంలోనూ నడుస్తున్నది. దాన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మిత్రులారా, శాసన వ్యవస్థ అనగానే ఇది చెప్పాను కదా, లెజిస్లేటివ్, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు. అంటే ప్రజాప్రతినిధులు అనగానే ఇక్కడ ఒక మీకు అనుమానం రావచ్చు, ఇక్కడ ప్రజా అని వచ్చింది కదా, అంటే ప్రజలతో కలిపి ఏమైనా అని. ఎస్, మీరు అనుకునేది నిజమే. ఇక్కడ ప్రజలు ప్లస్ ప్రతినిధులు అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, వారినే ప్రజాప్రతినిధులు అని పిలుస్తారు. ప్రజాప్రతినిధులు ఎలా వస్తారంటే, చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ప్రజలు చేసే ఓటింగ్ ద్వారా వీళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. దానికి కూడా కాల పరిమితి ఉంది. ఎన్నాళ్ళు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు ప్రజల యొక్క ఓటింగ్తో ఆ ప్రజాప్రతినిధి అధికార హోదా ఉంటుంది. అది కూడా బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కాబట్టి ఇలా మొదటగా మనం మాట్లాడుకుంటే, ప్రతి పౌరుడికి 5 సార్లు ఓటింగ్ చేస్తాడు. అంటే 5 సార్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటాడు. ఎందుకోసం? ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం కోసం. వారిలో మొట్టమొదటిగా, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాత్రమే నేను చెప్తున్నా. మిగతా రాష్ట్రాల్లో కొన్ని సిస్టమ్ వేరే ఉన్నది, 3 అంచెల సిస్టమ్ లేదు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ వరకే చెప్తున్నా. మొదటిది వచ్చేసి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్. వార్డు మెంబర్కి మనము మొదటిగా ఆ గ్రామ ఓటర్లు, పౌరులు ఓటు వేసి ఒక వార్డు మెంబర్ని ఎంచుకుంటారు. అతను మొట్టమొదటి ప్రజాప్రతినిధి. రెండవది వచ్చి అదే గ్రామ స్థాయిలోనే నేరుగా సర్పంచ్ని ఓటు వేసి ఎన్నుకుంటాం. అతను ప్రజాప్రతినిధి. ఇతన్ని నేరుగా ఓటింగ్ ద్వారానే ఎన్నుకుంటారు గ్రామ స్థాయిలో. ఇక మూడవది వచ్చేసి మండల స్థాయి. మండల స్థాయిలో ఎంపీటీసీ అని ఒక సభ్యులు ఉంటారు. ఈ ఎంపీటీసీ అనే సభ్యులు వారికి వీరిని కూడా ప్రజల ఓటింగ్ ద్వారా వీరిని ఎన్నుకుంటారు. అతను కూడా ప్రజాప్రతినిధి. అలాగే జిల్లా స్థాయిలో, ఇంతకుముందు చెప్పాను కదా, మన ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల వ్యవస్థ ఉన్నదని. అది ఇదే. కానీ ఈ వ్యవస్థ కొన్ని రాష్ట్రాల్లో లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మీకు ఇది విషయాలు చెప్తున్నా. ఇప్పుడు విషయానికి వస్తే, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీ అనే ఒక మెంబరు, అతన్ని కూడా ప్రజల ఓటింగ్ ద్వారా అతన్ని ఎన్నుకోబడుతుంది. తర్వాత ఇక మనకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే, రాష్ట్ర స్థాయి వచ్చేసరికి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీరికి ఒక ఓటు వేస్తాం. ఓటింగ్ ద్వారా వీరికి ఓటు. అలాగే దేశ స్థాయి వచ్చేసరికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ గారికి కూడా ఒక ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. వీరు ఇప్పుడు కింద స్థాయి నుంచి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కింద స్థాయిలో వార్డు మెంబర్, తర్వాత సర్పంచ్. గ్రామ సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు కాబట్టి అదేది. మండల స్థాయిలో వచ్చేసరికి ఎంపీటీసీ, జిల్లా స్థాయిలో మెంబర్ జెడ్పీటీసీ, మండల స్థాయిలో వాళ్ళు ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక
అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అతనే మండల అధ్యక్షుడు అని పిలుస్తారు. అలాగే జిల్లా స్థాయిలో జెడ్పీటీసీ సభ్యులందరూ కలిసి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. అతనే జెడ్పీ చైర్మన్ అంటారు. అలాగే రాష్ట్ర స్థాయి వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యేలు, ఆ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కలిసి మెజారిటీలో ఎవరైతే ఎన్నుకుంటారో వారే ముఖ్యమంత్రి పదవికి ఉంటారు. ఆ నాయకత్వంలోనే వారి మంత్రిమండలి కూడా ఉంటుంది. ఇది గవర్నర్ చేత నియమించబడతారు. అలాగే దేశ స్థాయిలో వచ్చేసరికి పార్లమెంట్, ఇంతకుముందు చెప్పాము కదా, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఈ సభ్యులందరూ కలిసి దేశ స్థాయి పార్లమెంట్లో మనకు అందరికీ తెలిసింది ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఆ ప్రధానమంత్రి వారికి ఒక కేంద్ర మంత్రి మండలి ఉంటుంది. వారి నాయకత్వంలోనే ఆ మంత్రి మండలి కూడా పనిచేస్తుంది. వీరిని గౌరవనీయులైన మన దేశ రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఇది విషయం శాసన వ్యవస్థలో. ఇక కార్యనిర్వహణ వ్యవస్థ అని చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను మీకు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు, కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి గారు నియమిస్తారని. అట్లా వీళ్ళందరూ కార్యనిర్వహణ వ్యవస్థకి కింద వస్తారు, అంటే ఎగ్జిక్యూటివ్. వారితో పాటు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, అంటే కొందరు, అందరూ అంటే మన కాంట్రాక్ట్ కింద లేదు కాబట్టి ప్రభుత్వ అధికారులు దాదాపు ఆల్మోస్ట్ అందరూ ఈ కార్యనిర్వహణ వ్యవస్థ కింద గుర్తించబడతారు. ఇది కార్యనిర్వహణ వ్యవస్థ. తర్వాత వచ్చేసరికి జ్యుడిషియల్, న్యాయ వ్యవస్థ. జ్యుడిషియల్ అంటే వచ్చేసరికి తెలిసిందే, కోర్టులు, న్యాయానికి సంబంధించిన కోర్టు. మన స్థానిక కోర్టులు ఉంటాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇలా జ్యుడిషియల్ సంబంధించిన, న్యాయ వ్యవస్థ సంబంధించినంతా ఇదే కోర్టు వ్యవస్థలు ఉన్నాయి. దీనికి ఆల్టర్నేట్ సుప్రీంకోర్టే. ఇక నాలుగోది వచ్చి చెప్పాను కదా, ఫండమెంటల్ రైట్స్, పౌరుల ప్రాథమిక హక్కులు. ఇవి వచ్చేసరికి మీడియా, ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు, ఇప్పుడు బాగా ఫేమస్ అయినది సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమం. ఇప్పుడు రాంగ టెక్నాలజీ పెరగడం వల్ల మన భారతదేశంలో ఈ సోషల్ మీడియా ట్రెండ్ చాలా ఉంది. ఇది మీడియా. ఇది పౌరుల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు. మన ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులు ఈ భారత రాజ్యాంగంలో ఇలా మనకు ఏర్పాటు పడ్డాయి. మనకు ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినట్లుగానే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి, అంటే బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు అయితే ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దాన్ని పాటించాలి. అలా పాటించిన వాళ్ళకే హక్కులు వస్తాయి. ఇది స్పష్టంగా రాజ్యాంగంలోనే ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా కొందరు నాకు స్వేచ్ఛ ఉంది, నాకు ఇష్టం వచ్చినట్లు బతుకుతానంటే కొన్ని ఒప్పుకోవు. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్ వ్యవస్థలో ఉన్నాం, ఒక పద్ధతిలో ఉన్నాం, సామాజిక బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది విషయం మిత్రులారా. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై భారత్.